హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ రోజు మళ్ళీ మనం ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎల్ఆర్ఎస్ లాస్ట్ డేట్ 31st మార్చ్. మన మినిస్టర్ గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. 31st మార్చ్ తర్వాత ఎల్ఆర్ఎస్ డేట్ ఎక్స్టెన్షన్ చేయము. దాని తర్వాత మార్కెట్ వాల్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ వాల్యూ పెరిగితే ఫ్యూచర్ లోపల మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ ఎన్ని వస్తాయి అది కూడా నేను విత్ క్యాల్కులేటర్ ప్రకారం నేను మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. దానికంటే బిఫోర్ వన్స్ అగైన్ రిక్వెస్ట్, నమస్కారానికి నమస్కారం, సమస్కారము. నా సమస్కారం ఏంటిది అంటే ఫ్రెండ్స్, 4500 మెంబర్స్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేశారు. ఆ 4500 మెంబర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. స్మాల్ ఒక విత్తనం నాటాను. ఆ విత్తనానికి మీరు నీళ్లు పోసి చెట్టును పెంచి ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తారు దాని గురించి వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు 4500 కి నేను చేరుకున్నాను. విత్ ఇన్ ఏ వీక్స్ లో ఒకవేళ మీ ప్రేమ అభిమానంతో 45,000 మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేరుకుంటానని కోరుకుంటున్నాను. సో చలియే వీడియో స్టార్ట్ చేద్దాము, టైం వేస్ట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడు ప్రెసెంట్ టాపిక్ ఏంటిది అంటే 31st మార్చ్ తర్వాత మీకు ఎల్ఆర్ఎస్ డేట్ పెంచము అని స్టేట్మెంట్ ఇచ్చారు మినిస్టర్ గారు. కానీ మాక్సిమం 90% ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందులోపలని అంటే L1, L2, L3 అని, FTL బఫర్ జోన్ అని, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ డేట్ ఎక్స్టెన్షన్ అయితే అందరికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సార్. నేనైతే జస్ట్ నా ఇన్ఫర్మేషన్ ఎందుకని అంటే నాకు వచ్చే కాల్స్ ఏంటిది అని అంటే సార్, ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఒకవేళ ఫ్యూచర్ లో మీరు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకోలేదు, తర్వాత మీకు ఒకవేళ ఎల్ఆర్ఎస్ చార్జెస్ పేమెంట్ చేయాల్సి వస్తే ఎంత వస్తాయి అది నేను చూపెడతాను ఫ్రెండ్స్. అయితే ఒకవేళ మీ యొక్క ప్లాట్ ఏరియా 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటే సార్, రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ అప్పుడు మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించారో అప్పుడు మార్కెట్ వాల్యూ 2020 కంటే బిఫోర్ చాలా తక్కువ ఉండే సార్. అంటే 600, 800, 2000 రూపీస్ అలా ఉండే. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ, ఒకవేళ మీరు 600 రూపీస్ మార్కెట్ వాల్యూ తోటి మీరు ఒకవేళ ఎల్ఆర్ఎస్ కడుతున్నారు అనుకోండి, 600 రూపీస్ నేను టైప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది సార్? 32,686 రూపీస్ వస్తుంది మాత్రం ఓన్లీ. ఇంకా ప్రెసెంట్ మన గవర్నమెంట్ ఏం చేస్తారని అంటే 25% మళ్ళీ మీకు ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నారు. 25% లో ఎంత అవుతుంది సార్? 871 రూపీస్ తీసే 8,171 రూపీస్ తీసేస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు కట్టేది ఎంత సార్? ఓన్లీ 24,514 రూపీస్ ఓన్లీ. ఒకవేళ మీరు ఈ రోజు పేమెంట్ చేసుకెళ్ళదు ఎల్ఆర్ఎస్ కి, ఫ్యూచర్ లోపల ఒక 1 year తర్వాతనో 2 years తర్వాతనో ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ చార్జెస్ అప్పుడు పే చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మార్కెట్ వాల్యూ ఒకవేళ ఇక్కడ 600 పోయి 4000 ఉందనుకుందాం సార్. 4000 ఎంటర్ చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1,27,886 రూపీస్ వస్తుంది. అంటే మనం ఎంత లాస్ అవుతున్నామో ఒకసారి ఆలోచించండి సార్. నేను ఎవరిని సపోర్ట్ చేయడం లేదు, జస్ట్ నా క్లయింట్స్ కి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. నా క్లయింట్స్ ఏంటిది అని అంటే సేఫ్ సైడ్ గా సేఫ్ మోడ్ లోపల ఫాలోఅప్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే నేను 2020లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ వెల్ విషర్స్ కి నేను చెప్పాను, సార్ 2000 ఓన్లీ 1000 రూపీస్ ఎల్ఆర్ఎస్ ఫీజు ఉంది, మీరు ఇప్పుడు పే చేసుకోండి. కానీ అప్పుడు ఏం చేశానని అంటే అవసరం లేదు అన్నట్టు సమ్ ఇగ్నోర్ చేసి పే చేసుకోలేదు. ఈ రోజు కాల్స్ వస్తున్నాయి నాకు, ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయని. సో ఈ ఛాన్స్ పోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయదని జస్ట్ నేను క్యాల్కులేటర్ తో సహా చూపెడుతున్నాను. చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మీకోసం. మీరు నాకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. నేను మీకు క్యాల్కులేటర్ తో సహా ఇక్కడ స్టేటస్ పైన చూపెడుతున్నాను, స్క్రీన్ పైన చూపెడుతున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు 2000 మార్కెట్ వాల్యూ ఉంటే ఎంత వస్తుంది. సో ఈ విధంగా మీరు మిస్టేక్ చేసుకోకండి. మీరు ఎల్ఆర్ఎస్ ఒకవేళ కట్టాలని అనుకుంటే కట్టి మీరు ఖచ్చితంగా మీరు ప్రొసీడింగ్ కోసం ఫాలోఅప్ చేసుకోండి. దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి చాలా మంది ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు మన ఏదైతే ఈ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ నంబర్ ఉందో, బిల్డింగ్ పర్మిషన్ నంబర్ ఉందో, ఈ నంబర్స్ మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో వేసుకోవడం లేదు. ఎందుకు అని అంటే లింక్ డాక్యుమెంట్ ఉంటే చాలు అన్నట్టు ఒక థాట్ నడుస్తుంది. సో ఐఎమ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ మిస్టేక్స్ చేసుకోకండి. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చేయించుకుంటారో అప్పుడు ఈ ప్రొసీడింగ్ నంబర్స్ ను కూడా మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో ఫాలోఅప్ చేయండి. దీనిపైన నేను పర్ఫెక్ట్ గా మీకు ప్రెజెంటేషన్ ఇస్తాను విత్ డాక్యుమెంట్ నంబర్స్ తో సహా. ఏ పేజ్ లో ఏది వస్తుంది అనేది కూడా నేను చూపెడతాను. కానీ ఇప్పుడు మనం ఎల్ఆర్ఎస్ టాపిక్ గురించి నడుస్తుంది కాబట్టి ఎల్ఆర్ఎస్ గురించి చెప్తున్నాను. ఈ నంబర్స్ ఖచ్చితంగా మీరు ఫాలో చేసుకోండి. చలో, ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ అందరి ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి.
నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ నేను LRS 2020ది టోటల్ గైడ్ చేశాను, బట్ అది హిందీ సిరీస్ లో చేశాను. ఆ గైడ్ లో ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఆ వీడియోను కూడా ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. సో నేను వీడియో స్టార్టింగ్ అయ్యేటప్పుడు చెప్పాను, ఫ్యూ ఆఫ్ ద వీక్ లోపల 45,000 సబ్స్క్రైబర్స్ కి రీచ్ కావాలని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా మాకు కావాలి. వీడియో చూస్తున్నారు, మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.